మన ఇంటికి వెళ్తున్నాను అన్నప్పుడు చెప్పకూడదంట. మన ఇంటికి వెళ్తున్నాం అన్నప్పుడు టు హోమ్ అని చెప్పకూడదంట. అదే మనం రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాం అన్నప్పుడు చెప్పొచ్చు అంట. ఐ యామ్ గోయింగ్ టు ఆమె చెప్పింది రిలేటివ్స్ చెప్తున్నాను హోమ్. గైస్. నేను చెప్పింది కాదు మై రిలేటివ్. ఏమో సార్ అంతా టోటల్ కన్ఫ్యూజన్ సార్. ఇది చెప్తాను ఉండండి. ఈ రోజుతో కన్ఫ్యూజన్ పోతుంది మీకు. కాదు సార్ అసలు మామూలుగా ఆ, హ్మ్. ఏదన్నా చూసినా గూడా అది మనం చెప్పే లోపల అది కరెక్ట్ అవుతుందో రాకపోతుందో. ఆ. ఇది రిలేటివ్స్ హోమ్ అంట. అప్పుడు టూ పెట్టచ్చంట. మన ఇంటికి వెళ్తున్నప్పుడు మాత్రం పెట్టకూడదంట. హ్మ్. ఏదైనా లాజిక్ ఉందా గైస్ అసలు? అలా ఉంటుందా ఒక లాంగ్వేజ్‌లో? మన ఇంటికి, పక్కింటికి వెళ్ళకూడదు అనే దాంట్లో లాజిక్ ఉంటుందా? అట్లా ఏం ఉండదు అలా సార్. అదేం కాదు. ఆవిడ చెప్పింది తప్పు. హ్మ్. ఆవిడకి తెలీదు. ఆవిడకి ఏం చెప్పాలో తెలియకుండా ఆవిడకి అలా చెప్పింది. సరే పాపం ఆవిడ అడిగిన ఆ అమ్మాయి మిగతా ఒక 10 మంది సరే దాన్నే రైట్ అనుకోని చెప్పి సార్ మీరు స్పెషలైజేషనా సార్? ఎంఏ అట్లా? ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ మేడం. ఇంగ్లీష్ ఆ! ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అసలు ఎందుకు ఏంటి అనేది. నేను చెప్పిన తర్వాత మీకు అసలు ఏముండదు. చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ అనేది ఇదొక యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? అదే విధంగా ఇది నౌన్ కూడా అవుతుంది. పర్టికులర్లీ మనం వి ఆర్ టాకింగ్ అబౌట్ ఓన్లీ హోమ్ మాత్రమే మాట్లాడుతున్నాం. హౌస్ గురించి తర్వాత. ఓకేనా? సో ఎప్పుడు యాడ్వర్బ్ అవుతుంది, ఎప్పుడు నౌన్ అవుతుంది. సో నేనేమంటున్నానంటే మీరు ఇంట్లో ఉన్నారు. అంటే మీరు Yes, sir. లొకేషన్ చూపించాలి. Yes, sir. మీ లొకేషన్ I'm చూపించాలి. in the home. ఐ యామ్ ఎట్ మై హోమ్ అంటాం. At కదా! my home, sir. Okay, ఐ యామ్ sir. ఎట్ మై హోమ్ అంటాం. లేదు అంటే ఐ యామ్ ఎట్ హోమ్ అంటాం. అంటాం కదా! Yes, తప్పేం sir. లేదు. అంటామా లేదా? Okay, sir. Yes, sir. ఓకేనా గైస్? ఇది మన లొకేషన్ చూపించినప్పుడు. ఇది నౌన్ అయింది. అయిందా? ఒక ప్రిపోజిషను, ఒక నౌను. నౌన్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయిందా? Yes, sir. అయిందా లేదా? ఒక Yes, నౌన్ sir. ఇది. ఓకేనా? అదేటప్పుడు ఇప్పుడు మీరు ఒక మూవ్‌మెంట్ ఉంటుంది. ఒక డైరెక్షన్ ఉంటుంది యాక్షన్‌లో. ఒక యాక్షన్ ఉంటుంది. అంటే గోయింగ్, కమింగ్, Yes, sir. రావడం, sir. వెళ్ళడం, Yes. అరైవ్ ఉంటుందా? ట్రావెలింగ్. ఒక మూవ్‌మెంట్ ఇదొచ్చి స్టేట్ ఆఫ్ బీయింగ్, అదొచ్చి స్టేట్ ఆఫ్ యాక్షన్. ఏదైనా అలాగైనా అర్థం చేసుకోవచ్చు. ఓకేనా? అంతే ఒక కదా సార్. డైరెక్షన్ ఉంటుంది. ఆ డైరెక్షన్ ఉన్నప్పుడు వర్బ్‌కి యాడ్వర్బ్ తోడవుతుంది. అంటే ఐ యామ్ గోయింగ్ హోమ్ అంటాం. సార్ మరి 2 ఎందుకు పెట్టట్లేదు సార్? ఇప్పుడు వచ్చిన క్వెషన్ అది కదా! ప్రిపోజిషన్ తర్వాత ఎప్పుడు కూడా వచ్చేవి ఏంటంటే ఒక నౌన్ వస్తుంది మేడం. లేదు అనుకుంటే ఒక నౌన్ ఫ్రేజ్ వస్తుంది. లేదు అనుకుంటే ఒక జిరెండ్ వస్తుంది. అది కూడా కాదు అనుకుంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తుంది. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇవన్నీ ఆబ్జెక్టివ్ Objective ప్రొనౌన్స్ pronoun. వస్తాయి. Yes, sir. ఇది కూడా కాదనుకుంటే ఒక నౌన్ క్లాస్ వస్తుంది. నౌన్ Okay, క్లాస్. ఇందులో ఎక్కడైనా ఒక యాడ్వర్బ్ కనబడిందా మీకు? లేదు సార్. అలాంటప్పుడు ప్రిపోజిషన్ పక్కన యాడ్వర్బ్ రానప్పుడు ఇక్కడ ప్రిపోజిషన్ ఉంది కదా! ఎలా వస్తుంది? ప్రిపోజిషన్ పక్కన రాదు. నేను రేపు వస్తానంటాం. ఐ విల్ ఐ విల్ కమ్ టుమారో. కమ్ టుమారో అంటాం. కమ్ టు టుమారో అని చెప్తామా? అన్నాం కదా సార్. ఐ విల్ కమ్ టుమారో. ఐ యామ్ దేర్ అంటాం. ఐ యామ్ టు దేర్ అంటామా? ఐ యామ్ ఎట్ దేర్ అంటామా? ఐ యామ్ దేర్ అని అంటాం అక్కడ ఉన్నాం. అంటే దేర్ అనేది యాడ్వర్బ్ అయింది కదా సార్. షీ ఈజ్ ఎట్ హియర్ అంటామా? అనం కదా! షీ ఈజ్ ఎట్ హియర్ అంటామా? అనము. షీ ఈజ్ హియర్ అంటాం. అంతే. ఎందుకు అంటాం? అనలేకపోతున్నాము. ఎందుకంటే ఇది యాడ్వర్బ్. ఇది యాడ్వర్బే. ఇది అవును సార్. టైంలో యాడ్వర్బ్ కదా! తర్వాత యెస్టర్‌డే ఐ వెంట్ టు సినిమా యెస్టర్‌డే అంటాం. యెస్టర్‌డే ముందు వస్తుందా ఏమైనా? ఐ వెంట్ టు కదా. సినిమా యెస్టర్‌డే. ఆన్ యెస్టర్‌డే అని చెప్తున్నామా? ఆన్ యెస్టర్‌డే చెప్పము. చెప్పట్లేదు. ఆన్ టుమారో అని చెప్పము. చెప్పట్లేదు. చెప్పము. ఎందుకంటే ఇవన్నీ యాడ్వర్బ్స్. ఆన్ మండే అని చెప్తాం కదా సార్. అది డేస్. డేస్ అప్పుడు చెప్తాం. షీ ఇది వెంట్ ఔట్‌సైడ్. yesterday. షీ వెంట్ ఔట్‌సైడ్ అంటాం. ఇక్కడ ఏమైనా ప్రిపోజిషన్స్ వస్తున్నాయా? రావు. ఎందుకంటే ప్రిపోజిషన్స్ తర్వాత సరే ఇక్కడ వరకు ఓకే. సరే టు మై హోమ్ వస్తుంది కదా! ఇది ఇది లేదు తీసేయండి అన్నారు కదా! ఇది ఇక్కడ ఇది లేదు తీసేయండి అన్నారు కదా! ఐ యామ్ గోయింగ్ హోమ్. ఇక్కడ మీకు అర్థమైంది కదా! ఎందుకు రాకూడదు అర్థమైంది కదా! ప్రిపోజిషనే కదా! యాడ్వర్బ్ కదా! Preposition. రాదు. Yes, sir. ఇక్కడికి అర్థమైపోయింది.
సార్ మరి టు మై హోమ్కి ఎందుకు వస్తుంది సార్? మై ఒకటి యాడ్ అయితే ఎందుకు వస్తుంది అంటే మై అనేది ఆబ్జెక్టివ్ ఇది ఏమైంది? మై అనేది ఏమైంది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ యాడ్జెక్టివ్ అంటే అయింది. యాడ్జెక్టివ్ అడ్జెక్టివ్ పొజిటివ్ యాడ్జెక్టివ్ కదా. మై హోమ్ మై సార్ పొజిటివ్ యాడ్జెక్టివ్ అయిందా? హోమ్ ఏమైంది? Yes, sir. ఇక్కడ అది నౌన్ నౌన్ అయిపోతుంది. ఒక ఫ్రేజ్ నౌన్ ఫ్రేజ్ అయిందా? నౌన్ ఫ్రేజ్ నౌన్ ఫ్రేజ్ అయిందా? ఇక్కడ రండి. ప్రిపోజిషన్ తర్వాత Noun ఏం phrase. వస్తాయి? నౌన్ రావచ్చు. నౌన్ ఫ్రేజ్ రావచ్చా? మరి వచ్చింది Okay, కదా. అందుకే టు మై హోమ్ అని చెప్పొచ్చు. ఓకే ఓకేనా గైస్? ఇది హోమ్. హోమ్ అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్ గైస్. ఒక పూరి గుడిసె ఉంటుంది కదా, అది కూడా హోమే. హోమ్ అంటే ఒక పూరి గుడిసె, ఒక టెంట్ ఉంటుంది చూసారా? లేదంటే Yes, ఒక బోట్ ఉంటుంది. ఒక బోట్ ని కూడా ఇల్లులాగా మార్చుకుంటారు. బోట్ హౌసెస్ బోట్ ని కూడా ఇల్లుగా మార్చుకుంటారు. ఒక చెక్కతో బోట్ చేస్తారు. హౌసెస్ బోట్ బోట్ హౌస్. హౌసెస్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్ మేడం. హోమ్ అంటేనే అది మనము Okay, sir. ఉండడానికి చూపించే లొకేషన్ హోమ్. బట్ హౌస్ అంటే వేర్ వి లివ్ అంటే బిల్డ్ అయ్యి ఉంటుంది, కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుంది. హౌస్ అంటే ఇటుకలతో దీంతో ఇల్లు నిర్మించబడి ఉంటుంది. దాంట్లో మనం నివసిస్తూ ఉంటాం. ఇంట్లో నివసిస్తూ ఉంటాం. ఐఎమ్ ఇన్ ద Okay, హౌస్ అంటాం. అంటే మీరు ఐఎమ్ ఇన్ ద ఉంటారు. హౌస్ ఐఎమ్ Ah. ఎట్ హౌస్ డిఫరెన్స్ ఐఎమ్ ఎట్ హోమ్ కి ఐఎమ్ ఇన్ ద హౌస్ కి తేడా అదే మేడం. ఇన్ ద హౌస్ అంటే అదే. మనం నివసిస్తున్నాం లోపల. నివసిస్తూ ఉన్నాము. Ah. ఐఎమ్ ఎట్ హోమ్ అంటే ఇంటి దగ్గర అవును, లొకేషన్ చూపిస్తుంది మనకి. లొకేషన్ అవును, ఇప్పుడు అర్థమైంది కదా. టు హోమ్ చెప్పకూడదని, టు మై హోమ్ అని చెప్పొచ్చు. టు హోమ్ చెప్పకూడదు, ఎందుకంటే ప్రిపోజిషన్ తర్వాత జిరెంట్ రావచ్చు, నౌన్ రావచ్చు, నౌన్ ఫ్రేజ్ రావచ్చు, కానీ యాడ్వర్బ్ రాకూడదు. టు మీ అంటాము ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, టు హర్ అంటాము ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, టు హిమ్ అంటాము ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కదా. అంటామా? ఆఫ్ దెమ్ అంటాము. ఆఫ్ దెమ్ అంటే ఏంటిది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ దెమ్ అంటే కదా గైస్. ఓకేనా? సో నేను చెప్పాలని చెప్పాను, ఎందుకంటే నేను కమ్ అక్రాస్ అయ్యాను కదా. అది బయట మీకు మ్యానిపులేషన్ జరుగుతుంది, బట్ నా స్టూడెంట్స్కి మొత్తం క్లారిటీ ఉండాలి కదా, అందుకని చెప్పాను. మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు. నేను హైలైట్ చేస్తున్నాను.